5 నిమిషాల్లో చక్కగా చేసుకునే చట్నీలో ఒకటి అల్లం చట్నీ ఒకటండి. ఈ అల్లం చట్నీ మనం ఇడ్లీల్లో, దోసల్లో చక్కగా తినొచ్చండి. బట్ అది సింపుల్‌గా మనకు దొరికే చక్కని ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం మనకు కావాల్సినవి అల్లం, పచ్చిమిర్చి, కొంచెం ధనియాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, జీలకర్ర ఇవి ఉంటే మనకి చాలండి. చూసారు కదా, ఈ చట్నీని ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ అండి, నేను ఈరోజు ఇడ్లీలోకి అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అల్లం చట్నీ దీనికి ఇప్పుడు నేను పొయ్యి పైన బాండి పెట్టి 1 టీ స్పూను ఆయిల్ వేసి, ధనియాలు 1 స్పూను, 1/2 స్పూను పచ్చిశనగపప్పు, 1 ఫుల్ స్పూను మినపగుళ్ళు వేసి, 4 మెంతులు, కొంచెం ఇంగువ ముక్క వేసి వేయిస్తున్నానండి. ఇలాగ ఇవి వేగే వరకు పొయ్యిని మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. మంచి అరోమా స్మెల్ వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకుని వేయించుకుందామండి. 1 నిమిషం అయినా వేయించుకున్నాము. మొత్తం వేగిపోయినాయి చూడండి. దగ్గరగా కూడా చూపిస్తున్నాను. ఇలా రావాలండి కలరు. మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు వేరే బౌల్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా వేరే బౌల్లోకి తీసేసుకున్నాక ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదండి. 7 ఎండుమిర్చి కట్ చేసుకున్నానండి. అది ఇప్పుడు బాండీలో వేసేసుకున్నాము. ఇది కొంచెం వేగాక మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నామండి. అది నేను ఒక 4 ఇంచుల అల్లం ముక్క అండి. అది పచ్చిమిర్చి చీల్చి వేసుకోండి. చీల్చి వేసుకోకపోతే అవి పేలుతాయండి. ఇవన్నీ పచ్చిమిర్చి ఇలా కొంచెం వేగినాయండి. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇందులోనే వేసేసుకుని చక్కగా వేసుకుందామండి. చూసారు కదండి, చక్కగా వేగిపోయాయి. ఇలాగా వేగాలండి. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇలా వేగాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అవి చల్లారేలోపు మనం ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అల్లం పచ్చడిలోకి. బెల్లం అండి, టేస్ట్కి సరిపడా చూసుకుని. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అందుకోసం నేను బెల్లం ఇంతని చెప్పట్లేదు. నెక్స్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి. ఇది మనం తీసుకున్న ఎండుమిర్చిని బట్టి, అల్లాన్ని బట్టి వేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు మనం నీళ్ళు పోసి నానబెట్టుకుందాము. చల్లారాక ఇవన్నీ మిక్సీ పట్టి తాలింపు పెట్టుకుందామండి. చూసారు కదండి. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిన తర్వాత మొత్తం అన్నీ వేసేసుకుని, ముందు వేయించి పెట్టుకున్న అన్నీ వేసేసుకుని, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని, నెక్స్ట్ పక్కన పెట్టుకున్న బెల్లాన్ని కూడా అందులో వేసుకుని, కొంచెం వాటరు ఒక 100 ml వరకు వాటర్ పోసుకుని ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. మళ్ళీని దీనిలోనే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి. ఇందాక జీలకర్ర వేసేసుకున్నాం కదా స్టార్టింగ్లోనే. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి బాండీ పెట్టుకుని అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, కొంచెం మెంతులు వేసుకుని వేయించుకుందామండి. ఫస్ట్ సిమ్లో పెట్టుకోండి. ఇవి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఆకు ఇప్పుడు వేగిపోయింది కదండి.
దీన్ని మొత్తాన్ని మనం ఈ చట్నీ చేసుకుని బాక్స్లో పెట్టుకున్నాం కదా, దానిలోకి వేసేసుకున్నాం. చూసారు కదా, 5 నిమిషాల్లో అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా చేసుకునే అల్లం చట్నీ అండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సెలవు, బాయ్ అండి.